ఇలా కూర్చొని మీరు సామూహికంగా ఈ శ్లోకం చదివి అన్నదండి. చేతులు జోడించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి తినే ముందు ఒకసారి అన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నాన్ని వృధా చేయకుండా కూరల్ని కానీ అన్నాన్ని కానీ పడేయకండి. ఓకేనా? సార్ ఫోటో తీసుకుంటారా? కల్పిస్తారు అండి. ఓం సహనావతు సహనౌ భువంతు సహ వీర్యం కరవాహమై తేజస్వినావధీతమస్తు తేజస్వినావధీతమస్తు మహావిద్వాషవై మా విద్విషావహై మా విద్విషావహై సహనావతు సహనౌ భువంతు సహ వీర్యం కరవాహవై